ముందుగా మా ప్రియాంక మరణించి ఆమె మరణం విషయంలో మీడియా మిత్రులు ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో కానీ పబ్లిక్కి తెలుపుకునే విషయంలో కానీ అండగా నిలిచి పనిచేసిన మీ అందరికీ చేతులెత్తి ఒకే నమస్కరిస్తున్నాను. ఆమెకు స్వచ్ఛందంగా ఇంతమంది గదులు వచ్చినారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి. మరి మొదటి రోజు నుంచి కూడా ఇలాగే జరిగాయి. రాజమండ్రిలో ప్రభుత్వానికి కనపడలేదని చెప్పి నేను బాధపడ్డాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే, అమ్మాయి అయితే చనిపోయింది, ఇక మాకు తిరిగి రాదని తెలిసిన తర్వాత దోషులకి శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి, మాకు కూడా శాంతి. దోషులకు శిక్ష పడకుండా తక్కువ శిక్షలు పడి వాళ్ళని రక్షించే పద్ధతిలో అక్కడి ప్రభుత్వం కానీ అక్కడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉండి వాళ్ళు కానీ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా నేను రాజమండ్రి నడిబొడ్డున కూర్చొని నేను పిలుపునిస్తా. ఎంత దూరమైనా నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను పిలుపునిచ్చి పోరాడతానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. రాజమండ్రి గడ్డ పోరాటాల గడ్డ. ఇటువంటి విషయంలో వాళ్ళందరి సహకారం తీసుకొని నాకు చాలామంది చెప్తున్నారు శిక్ష ఖచ్చితంగా పడుతుంది, పడకపోతే మీ వెంట మేము ఉంటామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎవరు వచ్చినా ఆమె మీద స్వచ్ఛందంగా ఎంతమంది ప్రేమతో వచ్చినా నా విషయం అయితే నా ప్రాణం ఉన్నంత వరకు అక్కడ పోరాటం చేసి శిక్ష వాళ్ళకు పడే వరకు నేను వదిలిపెట్టనని మాత్రం చెప్తున్నా. నేను ఈ విషయం గవర్నమెంట్కి, ఏపీ గవర్నమెంట్కి చెప్తున్నా. అక్కడ అండగా ఉండాల్సిందిగా అందరికీ, వైద్య విద్యార్థులకి. ఒక వైద్య విద్యార్థికి, డాక్టర్కే ఇట్లా జరిగితే ఏం రక్షణ ఉంటుందండి? ఇలా జరిగితే మరి మాకు కూడా పెద్ద కుటుంబం మాది. మా ఇంట్లో కూడా చాలామంది యువకులు ఉన్నారు. ఇదే మెసేజ్ ఇవ్వమంటారా? తొక్కేసి చంపేసి హాయిగా తిరగమంటారా? చెప్పండి. సమాజానికి మీరేమి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? కాబట్టి ఖచ్చితంగా నిందితులకి గట్టి శిక్ష పడాలి, మరణ శిక్ష పడాలి. ఉరి శిక్ష పడితే ఇంకా మంచిది, ఇంకా శాంతిస్తుంది ఆమె ఆత్మ. ఒకవేళ అటువంటి విషయంలో ఏమైనా జాప్యం జరిగితే నా గొంతు వినిపించడానికి నా ప్రాణం అడ్డుపెట్టి మాత్రం నేను పోరాడతా. దానికి అందరి సహకారం తీసుకొని నేను ముందుకు పోతానని తెలుపుతున్నాను.